హలో గాయ్స్, ఈరోజు మనం నేచురల్ మష్రూమ్స్ కర్రీ ఎలా వండుకుందామో చూద్దామా. మనకి మష్రూమ్స్లో 2 టైప్స్ ఉంటాయి కదండి, హైబ్రిడ్ ఒకటి, నేచురల్ ఒకటి. హైబ్రిడ్ అయితే మనకి నార్మల్గా మార్కెట్స్లో దొరికేస్తాయి, బట్ ఈ నేచురల్ అనేవి పొడవుగా ఉంటాయి. ఇవి మనకి రైనీ సీజన్ అప్పుడే దొరుకుతూ ఉంటాయి. ఇందులో మనకి పొడవుగా ఉంటాయి కదండి. ఈ మష్రూమ్స్ని మనము టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవచ్చు. నేను మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తూ ఉన్నది అప్పర్ పార్ట్ అనమాట. లోవర్ పార్ట్ కూడా మనం ఎక్కువ వేస్ట్ చేయకుండా చిన్నగా మనం కట్ చేసేసుకొని అది కూడా మనం కర్రీలో వేసేసుకోవచ్చండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. మనం కట్ చేసేసుకున్న దాన్ని నీట్గా వాష్ చేసేసుకుంటాము. తర్వాత మనం ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేద్దాము. దాంట్లో ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న వాటిని వేద్దాము. వేసిన తర్వాత మనం నీట్గా తిప్పేద్దాము, మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసిన తర్వాత పసుపు అండ్ సాల్ట్ ఆ యొక్క ఆనియన్స్లో వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి. మనకి కలర్ చేంజ్ వచ్చేంత వరకు కూడా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండండి. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు కొంచెం ఫాస్ట్లో పెట్టి చూపించాను. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇప్పుడు మీకు ఉన్న మష్రూమ్స్ అనేవి కూడా వేసేద్దాము. మీకు పింకిష్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మష్రూమ్స్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కారం ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోండి, మీ యొక్క టేస్ట్ తగినట్లుగా. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసేద్దాము. అల్లం పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి మసాలా బట్టి. ఈ మసాలా పౌడర్ అనమాట, ఆల్ మిక్స్ మసాలా అనమాట. ఇది మసాలా సరుకులు అన్నిటితో కలిపి చేసిన మసాలా పౌడర్ అండ్ గరం మసాలా. అయితే ఆ మసాలా పౌడర్ని కూడా మీరు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం వేసిన అల్లం పేస్ట్, కారము అండ్ ఈ మసాలా పౌడర్ ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు ఈ యొక్క మష్రూమ్స్కి పట్టే విధంగా మీరు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ని కూడా దీంట్లో వేసేయండి. దాన్ని బట్టి మనకి నీట్గా అవన్నీ ఉడుకుతూ ఉంటాయి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. తర్వాత మీరు లిడ్ పెట్టి క్లోజ్ చేయొచ్చు, ఆర్ ఇలా తిప్పుతూ ఉంటాను అనుకున్నా కూడా ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అనమాట. ఇప్పుడు తర్వాత అండ్ ఈ టైంలోనే మీరు ఎక్కువ కారం కూడా ఒకసారి టేస్ట్ చేయండి. మీకు సరిపోతే వేసుకోవచ్చు, ఉప్పు అన్నీ ఒకసారి టేస్ట్ చూసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర తీసుకొని లైట్గా గార్నిషింగ్ కోసం వేసుకుందాము. వేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతున్నాయి. ఇది ఎప్పుడైతే ఇంత ఉడుకుతూ ఉంటుందో అప్పుడు మీకు టేస్ట్ అనమాట. చూడండి ఫైనల్గా ఇంతేనండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్, బట్ అవి క్లీన్ చేయడం ఇదే అనమాట కష్టము. చాలా టేస్టీగా మనకి రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.